భారీ స్థాయిలో తీసుకొస్తున్న ఈ సినిమా ఇప్పుడు చూస్తుంటే ఇటు తెలుగులో కానీ అటు తమిళ్లో కానీ మంచి ఎలక్షన్ మూమెంట్, 2 చోట్ల కూడా ఎలక్షన్ మూమెంట్. సో ఈ సినిమా పైన ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే తెలుగులో చాలా సినిమాలన్నీ కూడా ఈ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సినిమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అయిన పరిస్థితి ఉంది కదా. అంటే మాకు అది తెలియదండి. అంతకు ముందు తెలియదు. మేము ఏప్రిల్ 26 ఎందుకు ఫిక్స్ చేసామంటే డిసెంబర్లోనే ఫిక్స్ చేసాం. సమ్మర్ హాలిడేస్లో రావాలి సినిమా. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లలు ఫ్యామిలీస్లో వెళ్ళడం మామూలే. ఏమైనా ఎలక్షన్ అనేది జరుగుతుంది, ప్రతిరోజు కాదు కదా, ఒక రోజు ఉంది, దానికి క్యాన్వాసింగ్ జరుగుతుంది. బట్ పిల్లలు అందరూ కలిసి ఎంటర్టైన్మెంట్ అనే ఒక విషయం ఉండాలి కదా. అంటే ప్రజల మూడ్ మొత్తం కూడా అటే ఉంటుంది, మొత్తం అందరు ఎవరి మూడ్ అటే ఉండే పరిస్థితి ఉంటుంది. అదే ఆ మూడ్ నుంచి బయటకు రావాలి కదా. అదే మూడ్లో ఉండలేము కదా. ఏ మూడ్ అయినా సరే దాని నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఒక సినిమా చూడాలని ఎప్పుడూ కోరుకుంటారు. ఇప్పుడు చెన్నై మీరు చూసుకుంటే బీచ్ ఉంది, రెస్టారెంట్స్ ఉంది, కానీ ఈడొచ్చి వైజాగ్లో బీచ్ ఉంది. అండ్ మిగతా చోట్ల అలా చూస్తే మీకు సినిమా అనేది ఎప్పుడు ఆదరిస్తారు. ఏ హీరో అయినా సరే, విశాల్ ఈ సినిమా రత్నంలో కొత్త అబ్బాయి నటించినా కూడా తప్పకుండా వాళ్ళు వచ్చి ఆలోచించే వస్తారు. విశాల్ నటిస్తున్నాడు వెళ్దాం అనేది కొంతమంది వాళ్ళు అందరూ వచ్చేది కారణం ఎందుకంటే ఒక నమ్మకంతో వస్తారు. విశాల్ హరి ఇంతకుముందు 2 సినిమాలు సూపర్గా చేశారు, ఫ్యామిలీతో బాగా చూడొచ్చు, టీవీలో కూడా ఎక్కువ చూసాం. ఆ విధంగా చూసినప్పుడు వి థాట్ 26th ఎలక్షన్ అనే విషయం ఏం ఇబ్బంది ఉండదు. డెఫినెట్గా 26th ఏప్రిల్ ఎలక్షన్స్ అలా పక్కన పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఇటీవల ఓ ప్రకటన కూడా చేశారు, రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఇప్పుడు ఇది ఈ సినిమా పైన ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉంటుందా? అంటే గతంలో థియేటర్లు కొన్ని సందర్భం మీకు దొరకలేదు అన్నట్టు కూడా విన్నాము. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? అదేనండి, ఇప్పుడున్నే ఇక్కడ ఈడ అలాంటి సమస్య లేదండి. తమిళనాడులో వేరే సమస్య ఉంది, అది ఓపెన్గా చెప్పేశాను. ఎవరైనా చెప్పాలి. ఎవరు చెప్పలేదంటే ఎవరికి ధైర్యం లేదంటే ఎవరికైనా ధైర్యం ఉండాలి కదా, చెప్పాలి కదా. నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. కష్టపడి నా ప్రొడ్యూసర్ వడ్డీకి డబ్బులు తీసుకుని, బయట ఫైనాన్షియల్ డబ్బులు తీసుకుని కష్టపడి డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నాడు. అతనికి వచ్చి మీరు ఈ డేట్లో రాకూడదు, మీరు ఈ డేట్లోనే రావాలి, మీరు అంటే మీరెవరండి చెప్పడానికి? మీకు ఎవరు ఇచ్చారు ఈ హక్కు? సినిమా అనేది అందరికీ సమం. అందరూ ఎవరైనా సరే రావచ్చు, కొత్త అబ్బాయి రావచ్చు, పెద్ద సూపర్ స్టార్ అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ సినిమా రాకూడదు, ఈ సినిమానే రావాలి ఆ విషయాలంతా పెట్టేది నాకే అలా అనిపిస్తే చిన్న సినిమాలకంతా ఏ గతి ఆలోచించండి. సో అందుకే మేము ఈ సినిమా 26th వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది, ప్రాబ్లం వస్తాయి. మాకు తమిళనాడులో ప్రాబ్లం వస్తాయి, ఏపీ తెలంగాణలో రాదు డెఫినెట్గా. అలాంటి ఆరోగ్యంగా ఉంది ఇండస్ట్రీ. ఆడొచ్చి వేరే ప్రాబ్లము, బట్ డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్ని వచ్చి తట్టుకోవాలి. ఆ ప్రాబ్లం తట్టుకుని రిలీజ్ చేసింది కాబట్టి మార్కెట్ని అంత పెద్ద విజయం సాధించింది. డెఫినెట్గా రత్నం కూడా ప్రేక్షకులు నమ్మే కదండి మనం ధైర్యం చూపిస్తున్నాం. ప్రేక్షకులు ఉన్నారు, మనం వెనక ప్రేక్షకులు ఉన్నారని వెనక ఉన్నారని చూద్దాం. అంటే